द्वैतविशिष्टवादकुशवैरद्वैतभकृर्चितं सारसारविचारचारुमनसं सङ्खावतं वल्लभम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 123, 124 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం. ముందుగా 123 శ్లోకాన్ని విందాం. సర్వప్రకారమితి ప్రశాంతిః బీజాత్మనావస్థితిరేవ బుద్ధేః సుషుప్తిరత్రాస్య కిల ప్రతీతిః కించిన్న వేద్మీతి జగత్ప్రసిద్ధేః. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని వినేద్దాం. బుద్ధేహ బుద్ధి యొక్క, సర్వప్రకారః అన్ని విధాలైన ప్రమితి జ్ఞానముల యొక్క, ప్రశాంతి మిక్కిలి లీనావస్థ రూపమైన, బీజాత్మన కారణరూపము, అవస్థితిరేవ ఉండుటయే సుషుప్తి. సుషుప్తి అనున్నది కించిత్ కొంచెమైనను, నా వేద్మి తెలియదు అంటున్నారు. ఇతి అను జగత్ప్రసిద్ధేహ లోకప్రసిద్ధం వల్ల ఏతస్య ఈ సుషుప్తికి ప్రతీతి వ్యవహారం ఉంది అంటున్నారు. కిల ఉంది కదా అని అర్థం అన్నమాట. అంటే దీని తాత్పర్యం ఎలా వస్తుంది మనకి అంటే, ఇక్కడ నిన్న చెప్పినట్టుగానే ఈ సుషుప్తిలో అన్ని రకాలైన జ్ఞానము శాంతిస్తుంది. బుద్ధి కేవలం బీజ రూపంలో మాత్రమే స్థిరంగా ఉంటుందన్నమాట. నిద్రలో నాకేమీ తెలీదు అనే లోకంలోని ప్రసిద్ధ మాట ద్వారా మాత్రమే సుషుప్తిని గురించి ప్రతీతి కలుగుతోంది మనకి అంటూ చెప్పడం జరుగుతోంది. అంటే మనకి ఈ త్రిగుణాల గురించి ఇప్పటివరకు చెప్పుకున్నాం. ఇప్పుడు అవ్యక్తం అనబడే కారణ శరీరం గురించి చెప్పడం మొదలుపెట్టేశారు కదా. కారణ శరీరంలో మనకి సత్వరజస్తమో గుణాలు మూడు కూడాను తమ అవ్యక్తమైన స్థితిలో బీజరూపంగా ఉండిపోతాయి అంటున్నారు. జాగ్రత్త స్వప్నావస్థల నుండి వ్యక్తి పూర్తిగా విడిపోయినప్పుడు ఆ వ్యక్తి సుషుప్తిలో ఉన్నట్టే లెక్క. జాగ్రత్త స్వప్నావస్థల అనుభవాలన్నీ కూడాను సుషుప్తిలో అవ్యక్తంగా బీజప్రాయంగా ఇమిడి ఉంటాయి. అవే బీజాలు సూక్ష్మస్థూల స్థాయిల్లో వ్యక్తమవుతున్నప్పుడు స్వప్న జాగ్రత్త అవస్థలుగా గుర్తింపబడుతున్నాయి అన్నమాట. అంటే గాఢ నిద్రలో ముందున్న బీజ దశే మళ్ళీ తిరిగి వచ్చి బీజంగా ఉంటుంది. ఒక వ్యక్తి గాఢ నిద్రలో ఉన్నప్పుడు అతని శారీరక మానసిక బుద్ధిపరమైన కర్మలన్నీ విశ్రాంతి తీసుకున్నట్లుగా ఉంటాయి. ఆ అవస్థనే అవ్యక్తం అని అంటారు. అందుచేతనే ఈ స్థితిలో సత్యం కానీ అసత్య కల్పన అయిన బాహ్య ప్రపంచం కానీ ఏదీ అతనికి తెలియదు, వ్యక్తం కాదు. క్లుప్తంగా చెప్పాలంటే సత్యాన్ని చూడకుండా ఉన్నటువంటి ఏకైక అవస్థ అన్నమాట. ఏ వ్యక్తిని అడిగినా ఆ స్థితి గురించి నాకేం తెలియదని మాత్రమే జవాబు వస్తుంది మనకి. పూర్ణమైన అజ్ఞానమే ఈ స్థితి యొక్క ధర్మంగా ఉంటుంది మనకి. బుద్ధి కూడా అక్కడ ఉండదు కాబట్టి బుద్ధి చూసే విషయీ సంబంధ రూపమైన ప్రపంచం ఇక్కడ కనబడదు. ఆ అవస్థలో ఏ రకమైన జ్ఞానం లేకపోవడాన్ని అన్ని ప్రాణులు సర్వత్రా అనుభవిస్తూ ఉంటాయి. పూర్తిగా అజ్ఞానంతో కూడి దేనిని తెలుసుకోలేని ఈ అవస్థే
ప్రాణి యొక్క కారణ శరీరం అంటున్నారు. ఇక్కడ బుద్ధి లయం ఆత్మస్థితి అంటే ఏమిటంటే సుషుప్తిలో మనస్సు లేదు, బుద్ధి లేదు, అహంకారం లేదు, కానీ ఆత్మ మాత్రం ఉందన్నమాట. అంటే నేను ఉన్నాను అనే సత్యం ఉంది, కానీ నేను ఇది అనే భావం లేదు. అక్కడ అజ్ఞానం ఉంది కానీ ప్రశాంతంగా ఉంది. సుషుప్తిలో జ్ఞానం లేదు కానీ అజ్ఞానం ఉందన్నమాట. అది కారణ రూపంలోనే ఉంది. అందుకే లేచిన తర్వాత ఏమీ తెలియదు అంటాం. అంటే తెలుసుకోలేకపోయినా అనుభవం మాత్రం ఉంది. బీజావస్థ, మన వాసనలు, కర్మలు, సంస్కారాలు ఇవేవి నశించవు అన్నమాట. అది సీడ్ ఫామ్లోనే అక్కడ ఉన్నాయి మనకి. అందుకే మళ్ళీ మనం లేచిన తర్వాత మనకి అదే ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది. భగవద్గీతలో మనకి యా నిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి అంటూ నిన్న మనం చెప్పుకున్నాం. ప్రపంచానికి ఏదైతే రాత్రో అజ్ఞానమో అది జ్ఞానికి జాగరణ అంటూ నిన్నటి శ్లోకంలో చెప్పుకోవడం జరిగింది. సుషుప్తిలో సాధారణ మనిషి అజ్ఞానంలో ఉంటాడు, కానీ జ్ఞాని అదే స్థితిలో ఆత్మజ్ఞానంతో ఉంటాడనమాట. ఉపనిషత్తులో మనకి ఎత్ర సుప్తో నా కంచన కామం కామయతే అంటూ ఒక మంత్రం చెప్పబడుతుంది. అంటే సుషుప్తిలో కోరికలు ఉండవు, ద్వైతము లేదు అంటూ అర్థం చేసుకోవాలి మనం. సుషుప్తిలో జీవుడు తన స్వరూపంలోనే లీనమవుతాడు అంటూ బృహదారణ్యకం మనకి స్పష్టీకరిస్తోంది. అదే ఆత్మన్యవస్థితి అంటూ చెప్పడం జరిగింది ఇక్కడ మనకి శ్లోకంలో. అంటే ఉదాహరణకి మనందరం నిత్యం వాడేటటువంటి కంప్యూటర్ని తీసుకుంటే కనుక కంప్యూటర్ మనం స్లీప్ మోడ్లో పెడతాం. అంటే ఏంటి, అది ఆఫ్ కాలేదు, కానీ స్క్రీన్, ప్రాసెసర్లు ఆగిపోయాయి, డేటా మాత్రం అందులో ఉందన్నమాట. అదే సుషుప్తి. మనస్సు ఆఫ్ అయిపోయింది, వాసనలు మాత్రం స్టోర్గా ఉండిపోయాయి అందులో. ఉదాహరణకి మనం అలలు, సముద్రం కూడా తీసుకుంటాం. అలలు లేవు, సముద్రం ఉంది. అలలు మళ్ళీ వస్తుంటాయి జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ముఖ్యమైన తాత్పర్యం ఏమిటి అంటే, ఇక్కడ మనం సుషుప్తి ఈక్వల్ టు శాంతి ప్లస్ అజ్ఞానము, జ్ఞాని స్థితి ఏమో శాంతి ప్లస్ జ్ఞానం అనమాట. మనం ప్రతిరోజు సుషుప్తిలో ఆత్మను అనుభవిస్తున్నాం కానీ తెలీదు. సాధన ఏమిటంటే అదే స్థితిని జాగ్రత్త అవస్థలో తెలుసుకోవడం. మనం అనుభవిస్తున్నటువంటి ఆనందం ఈ సుషుప్తి అవస్థలో ఉంది, కానీ అది అజ్ఞానాన్ని కొంచెం వెనక దిండు కింద పెట్టుకుని పడుకుని ఉంది. ఇప్పుడు మనం మరో శ్లోకాన్ని కూడాను వినేద్దాం. దేహేంద్రియ ప్రాణ మనోహమాదయః సర్వే వికారా విషయా సుఖాదయః వ్యోమాదిభూతాన్యఖిలం చ విశ్వం అవ్యక్తపర్యంతమిదం హ్యనాత్మా. ఇప్పుడు దీని ప్రతిపదార్థ తాత్పర్యాల్ని చూద్దాం మనం. దేహేంద్రియ ప్రాణ మనోహమాదయ అన్నారు. అంటే శరీరము, జ్ఞానేంద్రియము, కర్మేంద్రియములు, ప్రాణము, మనస్సు, అహంకారము మొదలైనవన్నీ, సర్వే సమస్తములైన, వికారాహ వికారములు, విషయ అంటే శబ్దాది విషయాలు, సుఖాదయాహ సుఖాదులు, వ్యోమాది భూతాని అంటే ఆకాశం మొదలైన పంచభూతాలు, అఖిలం సమస్తమైన, విశ్వంచ ప్రపంచమును, అవ్యక్త పర్యంతం ప్రకృతి వరకు గల ఇదం ఇదంతయు, అనాత్మ ఆత్మకానిది, హి నిశ్చయము అంటున్నారు ఇక్కడ. అంటే అది అనాత్మే అని నిశ్చయం అని చెప్తున్నారనమాట. అంటే దేహము, ఇంద్రియాలు, ప్రాణాలు, మనస్సు, అహంకారం మొదలైనవి సమస్త వికారాలు, సుఖము మొదలైన సమస్త విషయాలు, ఆకాశాది భూతాలు, అవ్యక్త పర్యంతం అంటే ప్రకృతి పర్యంతం సమస్త విశ్వం కూడా అనాత్మ పదార్థాలే అంటూ ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా మనకి చెప్పే భావం ఏమిటంటే, నువ్వు అనుకుంటున్న ప్రతిదీ నువ్వు కాదు. అంటే శరీరము కాదు, అది దేహం, అది మారుతోంది కదా మనకి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అది మారుతోంది, కాబట్టి అది నువ్వు కాదు. ఇంద్రియాలు కాదు, అంటే చూపు తగ్గుతోంది, వినుకుడి మారుతోంది, కాబట్టి ఆ మారేది ఏది కూడాను నువ్వు కాదు. మనసు కాదు అంటారు. ఒకసారి సంతోషం, ఇంకొకసారి బాధ, మార్పు ఉంటుంది కదా, కాబట్టి అది కూడాను నువ్వు కాదు. అహంకారం కాదు, అంటే నేను అనే భావం కూడా మారుతుంది, అది కూడా ఆబ్జెక్ట్ అంటే దృష్టి వస్తువు కాబట్టి అది కూడా మారుతుంది. సుఖ దుఃఖాలు కాదు అంటున్నాయి, అవి వస్తున్నాయి పోతున్నాయి, నువ్వు వాటిని గమనిస్తున్నావు, నువ్వు వేరు. వాటిని మనం గమనిస్తున్నాం. ఇవన్నీ పై విషయాలు చెప్పుకున్నవన్నీ కూడాను మనం గమనిస్తున్నాం కాబట్టి, గమనిస్తున్నవాడు ఎప్పుడు గమనిస్తున్నది అవ్వదు కాబట్టి మనం వాటన్నిటినీ సాక్షిగా చూడగలుగుతున్నాం కాబట్టి
ప్రపంచం కూడా నువ్వు కాదు. ఎందుకు? బయట ఉన్న జగత్తు అంతా పర్సెప్షన్ మాత్రమే మనకి, అది కూడా అనాత్మ. ఇక్కడ నేతి నేతి అంటూ మనం బృహదారణ్యకోపనిషత్తు అర్థాన్ని మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. శరీరం కాదు, మనస్సు కాదు, ప్రాణం కాదు, ఇలా అన్నిటినీ నెగెట్ చేస్తూ చివరికి మిగిలేది ఆత్మ అన్నది మనం తెలుసుకుంటున్నాం. నాంతః ప్రజ్ఞం నా బహిః ప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం ప్రపంచోపశం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ స విజ్ఞేయ అన్నారు మాండూక్యంలో. అంటే ఇది లోపల కాదు, బయట కాదు, అనుభవించవలగిన వస్తువు కాదు, అది శాంతము, అద్వైతము, అదే ఆత్మ అంటూ ఇక్కడ చెప్పబడుతుంది మనకి. భగవద్గీతలో క్షేత్రం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞో జ్ఞానం ఏత జ్ఞానం మతం మమ అంటూ చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే నేను కూడా ప్రతి క్షేత్రాన్ని ఎరిగిన వాడినే. ఈ శరీరం క్షేత్రం అని అంటే కార్యాలు జరిగే స్థానం. ఆత్మ పరమాత్మ క్షేత్రజ్ఞులని అంటే క్షేత్రాన్ని ఎరిగిన వారిని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానంగా పరిగణించాలి అంటున్నారు కృష్ణ పరమాత్మ. అంటే ఆత్మకు తన ఒక్క శరీరం గురించే తెలుసు. ఈ పరిమితమైన పరిధిలో కూడా తన క్షేత్రం గురించి ఆత్మకున్న జ్ఞానం అసంపూర్ణమైంది అంటున్నారు భగవంతుడు. భగవంతుడు సర్వభూతాల హృదయంలో పరమాత్మగా స్థితుడై ఉండి సమస్త ఆత్మల క్షేత్రాలు తెలిసినవాడు అతను. అంతేకాకుండా ప్రతి ఒక్క క్షేత్రం అంటే ప్రతి ఒక్క శరీరం గురించి ఉన్న భగవంతుని జ్ఞానము సంపూర్ణమైంది మరియు దోషరహితమైంది. ఈ తారతమ్యాలను చెప్పడం ద్వారా భౌతిక శరీరము, ఆత్మ, పరమాత్మ ఈ మూడింటికి మధ్య తేడాలు, వాటికి ఒకదానితో ఒకటి ఉన్న సంబంధం శ్రీకృష్ణుడు ఇందులో చెప్పడం జరిగింది. నిజమైన జ్ఞానం అంటే ఆత్మ, పరమాత్మ శరీరాలు అంటే ఏమిటో తెలుసుకోవడమే, వాటి మధ్య తారతమ్యం ఏమిటి అనేది కూడా తెలుసుకోవడం. ఈ దృక్పథంతో మనం ఆలోచిస్తే శరీరం అన్నది ఒక క్షేత్రం, తెలిసినవాడు క్షేత్రజ్ఞుడు. మనం అప్పుడు ఏమవుతాం? మనం శరీరం కాదు, శరీరాన్ని తెలిసిన వాళ్ళం అవుతాం. నా అసతో విద్యతే భావ అంటూ ఈ శ్లోకాన్ని మనం ఇక్కడ అన్వయించుకుంటే సత్యం అంటే అన్చేంజింగ్గా ఉండిపోతున్నవి ఆత్మ, అసత్యం అంటే చేంజింగ్గా ఉండిపోతున్నది నిజం కాదు అంటూ చెప్పుకుంటున్నాం మనం. ఉదాహరణకి బట్టలు మార్చుకుంటాం మనం, కానీ మనం అయితే మారిపోం కదా. శరీరం అన్నది ఒక డ్రెస్ అనుకుంటే ఆత్మ అన్నది ఆ డ్రెస్ వేసుకునేవాడు అనుకుంటూ చెప్పచ్చు. ఇంకొక రకంగా చూస్తే ఓ సినిమాలో రాజు, ఇంకో సినిమాలో పేదవాడి కింద, ఇంకో సినిమాలో మధ్యతరగతి కుటుంబకుడి కింద నటుడు మారిపోతూ ఉంటాడు. అంటే ఆ నటుడు వేరు, ఆ పాత్రలు వేరు. అలలు వస్తాయి పోతాయి, సముద్రం మాత్రం స్థిరం. అలాగే భావాలు, ప్రపంచం ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆత్మ అన్నది సముద్రంలాగా స్థిరమైనది అన్నది ఇక్కడ ఇంకో రకంగా కూడా మనం చూడొచ్చు. ప్రతిసారి ఈ శరీరం నేను కాదు, ఈ మనస్సు నాది కాదు, నేను కాదు, నా బాధ నేను కాదు అన్నది అనుకుంటూ పోతేట శుద్ధ సాక్షిగా మనం మిగిలిపోతాము అంటూ మనకి ఉపనిషత్తు చెప్పడం జరుగుతుంది. దేహేంద్రియ మనోబుద్ధుల గురించి మనందరికీ తెలిసిన విషయమే, కానీ దాన్ని చూసే దృష్టి ఎలాగా అన్నది అలవర్చుకోవాలి అంటూ ఇక్కడ శంకరుల వారు మనకి చెప్పడం జరిగింది. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతోటి కలుద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసినవాడేవాడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసినవాడేవాడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.